హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు కాశ్మీర్ సోమ్. ఎప్పటిలాగే ఒక మంచి యూస్ఫుల్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. మేము రీసెంట్గా బాసరాలో మా పాపకి అక్షరాభ్యాసం అయితే చేయించాము. అది కూడా వసంత పంచమి రోజు చేయించాము. ఈ వీడియోలో టైమింగ్స్, రిక్వైర్డ్ పూజా ఐటమ్స్, ప్రొసీజర్, దర్శనం టికెట్ డీటెయిల్స్, అలాగే రూమ్ డీటెయిల్స్ ఇవన్నీ క్లియర్ గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసారంటే మీకు పూర్తి వివరాలు అయితే అందుతాయి. వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. బాసరా వెళ్తున్నామంటే మన లొకేషన్ నుండి ముందుగా ట్రైన్ అయితే బుక్ చేసుకోవాలి కదా. ట్రైన్ టికెట్స్ అయితే ఖాళీ ఉండవు. ఒక 2 months ముందే మనం బుక్ చేసుకున్నామంటే ట్రైన్ టికెట్స్ అనేవి మనకైతే అవైలబుల్ ఉంటాయి. నార్మల్ డేస్ లో పర్లేదు, కానీ వసంత పంచమి రోజు మాత్రం మనకి ట్రైన్స్ అనేవి అస్సలు ఖాళీ ఉండవు. మీరు వసంత పంచమి రోజు వెళ్ళాలి అనుకుంటే మాత్రం ముందే బుక్ చేసుకోవాలి. మేమైతే విశాఖపట్నం నుండి బాసరాకి 2 months ముందే ట్రైన్ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము. డైరెక్ట్ ట్రైన్ అయితే విశాఖపట్నం నుండి బాసరాకి అయితే ఒకటి ఉందండి, అదైతే మేము బుక్ చేసుకున్నాము. ఇంకపోతే దర్శనం టికెట్ డీటెయిల్స్. దర్శనం టికెట్ అనేది 150 రూపీస్ ఉంటుంది, 1000 రూపీస్ ఉంటుంది. 1000 రూపీస్ ది అమ్మవారి గర్భగుడిలో చేస్తారు. 150 రూపీస్ వచ్చేసి పర్ణశాలలో చేస్తారు. నార్మల్ డేస్ లో వెళ్ళేటప్పుడు ఏ టికెట్ తీసుకున్నా పర్లేదు అనుకుంటా, కానీ మీరు వసంత పంచమి రోజు వెళ్తే మాత్రం 1000 రూపీస్ టికెట్ మాత్రమే తీసుకోండి. ఎందుకంటే ఆ రోజు చాలా లోడ్ ఉంటుంది కదా, అస్సలు ఖాళీ ఉండదు. 1000 రూపీస్ టికెట్ అయితే కొద్దిగా మనకి వేగంగా అయిపోతుంది. అయితే ఈ టికెట్ అనేది మదర్, ఫాదర్, పిల్లల వరకే అవుతుంది. మరి ఎక్స్ట్రా ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళు ఎలా లోపలికి రావాలంటే, చుట్టాలకి ఒక్కొక్కరికి 100 రూపాయలు చొప్పున టికెట్ అయితే తీసుకోవాలి. ఎంతమంది మనతో పాటు వస్తారో అంతమందికి అన్ని 100 రూపాయలు ఇచ్చి టికెట్ అయితే తీసుకోవాలి. మేము వసంత పంచమి ముందు రోజు సాయంత్రంకి అయితే అక్కడికి చేరుకున్నాము. ముందు రోజే అమ్మవారి దర్శనం చేసుకొని తర్వాత కావలసిన సామాన్లు కూడా అప్పుడే తీసుకున్నామండి. మరుసటి రోజు చాలా వేగంగా వెళ్ళాల్సి వస్తుంది కాబట్టి అప్పుడు కొనడానికి టైం ఉండదు. అలాగే దర్శనం కూడా మనకి పూజ అయిన తర్వాత చేస్తారు, కానీ అంత నీట్గా అమ్మవారిని చూపించరు. ముందు రోజు చేయించుకోవడం వల్ల అమ్మవారిని చాలా నీట్గా మనం దగ్గర నుండి చూడొచ్చు. ఫోన్ లోపలికి ఎలా ఉండదు. ఫోన్ పెట్టడానికి మనకి అక్కడ పాయింట్ అనేది ఉంటుంది, అక్కడ మనం అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. అలాగే చెప్పులు పెట్టడానికి కూడా అక్కడనే ఉంటుంది. అన్ని మనకి వెళ్ళే దారిలో కనిపిస్తాయి. ఎక్కువ హడావుడి పడాల్సిన అవసరం అయితే లేదు. ముందు రోజు సాయంత్రం అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత గోదావరి నదిలో హారతి అయితే ఇస్తారు. హారతి తీసుకోవడానికి అయితే వెళ్ళాము. చాలా బాగా జరిగింది హారతి అనేది. అక్కడ చాలా మంది కూడా వచ్చారు హారతి తీసుకోవడానికి. హారతి అయిన తర్వాత పూజకి సంబంధించిన సామాన్లు అయితే కొనేసుకున్నామండి. ఇక్కడ మనకి పూజ ఐటమ్స్ అనేవి దొరుకుతాయి. గుడి దగ్గరలో తీసుకున్నారంటే ప్రైస్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. గుడికి కొద్దిగా దూరంలో తీసుకున్నామంటే ప్రైస్ కొద్దిగా తక్కువ ఉంటుంది. గుడి లోపల కూడా అమ్ముతారు, అక్కడ కూడా ప్రైస్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. వీలైనంత వరకు కొద్దిగా డిస్టెన్స్ లో ఉన్నట్టు చూసి తీసుకోండి. ప్రైజెస్ అనేవి కొద్దిగా తక్కువగా ఉంటాయి. అయితే అమ్మవారికి వేయడానికి పూలమాల తీసుకోవాలి. అలాగే మన పిల్లలకి వేయడానికి పూలమాల, 2 పూలమాలను అయితే తీసుకోవాలి. అలాగే మనకి ఒక సెట్ అయితే దొరికిపోతుంది. స్లేట్, పెద్ద స్లేట్ ఒకటి, చిన్న 3 స్లేట్లు, అలాగే స్లేట్ పెన్సిల్స్, పసుపు, కుంకుమ, బియ్యము ఇవన్నీ కలిపి ఒక సెట్ లో దొరుకుతాయి. ఇది మాకు 250 రూపీస్ అయితే తీసుకున్నారు. 150ది ఉంటుంది, కానీ అక్కడ స్లేట్ క్వాలిటీ అయితే అంత బాగోదు. 250 రూపీస్ సెట్ లో అయితే స్లేట్ క్వాలిటీ బాగుంటుంది. మేము 250 రూపీస్ సెట్ నే తీసుకున్నాము. అలాగే అమ్మవారికి హండీలో వేయడం కోసం చిన్న పలక, బలపం మనకి వెండితో తయారు చేసింది దొరుకుతుంది, అదొకటి తీసుకున్నాము. ఇంకా పూజ అయిన తర్వాత అంటే అక్షరాభ్యాసం అయిన తర్వాత ఒక 3 పిల్లలకైనా 5 పిల్లలకైనా ఎవరికైనా మనం పలక, బలపం, అలాగే పుస్తకం ఇలాంటివి పిల్లలతో పంచిపెడితే చాలా మంచిది. ఆ రోజు మనం అక్షరాభ్యాసం చేయిస్తాం కాబట్టి అలా పంచిపెట్టడం వల్ల చాలా మంచిది. మీరు అక్కడ తీసుకోవచ్చు, లేదంటే ఇంటి దగ్గర నుండి కూడా పట్టుకొని వెళ్ళిపోవచ్చు. స్లేట్స్ అయితే అందులో మనకి చిన్నవి 3 ఉంటాయి. మీరు ఆ స్లేట్ పెన్సిల్స్ ఇచ్చేసినా సరిపోతుంది. లేదు మనం ఇంకా ఏమైనా పెన్స్, పెన్సిల్స్, అలాగే బుక్స్ ఇవ్వాలి అనుకుంటే ఇంటి దగ్గర తీసుకుని వెళ్ళిపోతే మనకి చాలా మంచిది. ఎందుకంటే ప్రైజెస్ అనేవి అక్కడ చాలా ఎక్కువగా ఉన్నాయి. మేమైతే ఇంటి దగ్గర నుండే బుక్, పెన్సిల్, పెన్, ఎరేజర్, షార్ప్నర్ సెట్ తీసుకొని ఒక 3 సెట్స్ తీసుకుని అయితే వెళ్ళిపోయాము. అక్కడ మా పాప చేత్తో అయితే ఇప్పించేసాము. అందరికి 3కి మా పాప చేత్తోనే ఇప్పించాము. వసంత పంచమి రోజు వెళ్ళాం కదా, చాలా అంటే చాలా లోడ్ అయితే ఉందండి. మీరు ముందు రోజు వెళ్ళిపోతే చాలా సేఫ్. ఎందుకంటే మార్నింగ్ 2:30 నుండే మనకి అక్షరాభ్యాసం అయితే స్టార్ట్ అయిపోతుంది. మీరు 1:30కి ఇలా లేచి రెడీ అయ్యి వెళ్తే వేగంగా ఫస్ట్ టైం అయిపోతుంది. మేమైతే అలానే చేసాము. 1:30కి లేచి
రెడీ అయ్యి 2 కల్లా గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ లో అయితే ఉన్నాము. ఆ తర్వాత ఇంకా వదిలేశారు. ఫస్ట్ అయితే ఆన్లైన్ లో బుక్ చేసుకున్న 1000 రూపీస్ టికెట్స్ కి అయితే వదిలారండి. లక్కీగా మేము ఆన్లైన్ లో బుక్ చేసుకున్నాము దర్శనం టికెట్ అనేది. దానివల్ల మాది ఫస్ట్ టైం అయిపోయింది. మేము 2:30కి లోపలికి వెళ్తే అక్షరాభ్యాసం అయ్యి దర్శనం అయ్యి ఇంకా ఫోటో ఒకటి ఇచ్చారు. ఫోటో ప్రసాదం తీసుకొని బయటికి వచ్చేటప్పటికి 4:30 అయింది. వేగంగానే అయిపోయింది. అలాగే రూమ్ గురించి చెప్పలేదు కదా. రూమ్స్ అనేవి మనకి ఆన్లైన్ లో ఓపెన్ అవుతాయండి. అయితే వెబ్సైట్ లో చూస్తే మనకు కనిపించవు, ఫిల్ అయిపోయాయని కనిపిస్తుంది. మేము కూడా ఫస్ట్ వెబ్సైట్ లోనే చూసాము. తర్వాత యూట్యూబ్ మనం సెర్చ్ చేసామంటే యూట్యూబ్ లో ఫోన్ నెంబర్స్ అయితే దొరుకుతాయి. ఆ ఫోన్ నెంబర్స్ కి కాల్ చేసి బుక్ చేసుకోవడానికి అవుతుంది. నార్మల్ డేస్ లో రూమ్స్ ఖాళీ ఉండొచ్చు కానీ వసంత పంచమి రోజు రూమ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండవు. ముందుగానే బుక్ చేసుకోవడం వల్ల మనం సేఫ్ గా అక్కడికి వెళ్ళి వెంటనే రూమ్ కి వెళ్ళిపోవచ్చు. అక్కడికి వెళ్ళి రూమ్ వెతుకున్నామంటే చాలా ఎక్కువ రేట్స్ చెప్తారు. అలాగే రూమ్స్ కూడా ఖాళీ ఉండవు, బయట ఉండాల్సి వస్తుంది. పిల్లలతో బయట ఉండాలి అంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. కాబట్టి యూట్యూబ్ లో సెర్చ్ చేశారంటే మీకు ఫోన్ నెంబర్స్ అయితే దొరుకుతాయి. మాకు ముందు తెలియదు. ట్రైన్ లోకి వెళ్ళిన తర్వాత వేరే అతను చెప్పారు. అప్పుడు తెలుసుకొని వెంటనే బుక్ అయితే చేసుకున్నాము. లక్కీగా మాకు ఒక రూమ్ అయితే దొరికింది. సత్రం అనేది ఉంటుంది. సత్రంలో మాకు రూమ్ అయితే దొరికింది. మార్నింగ్ టిఫిన్ అయితే బయట చేసేసాము. కానీ మధ్యాహ్నం భోజనం మాకు సత్రంలో పెట్టారు. అక్కడే భోజనం అయితే చేసేసాము. మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. వీడియోస్ ఎక్కువగా రికార్డ్ చేయలేదండి, అందుకే స్లో మోషన్ లో పెట్టి అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి షేర్ అవుతుంది. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరొక యూస్ఫుల్ వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.